అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 16వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చిన్న మాట. దీనికన్నా ముందు పోస్ట్ చేసిన వీడియోకి రోజు వచ్చేంత వ్యూస్ రాలేదు. అంటే మీ అందరికీ ఈ వీడియో నోటిఫికేషన్ వచ్చిందో లేదో అని నాకు అనుమానంగా ఉంది. అందుకే ఒకవేళ వీడియో నోటిఫికేషన్ రాకపోతే దయచేసి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. కొంతమందిని అయినా ప్రాణాలతో తీసుకురమ్మని చెప్పారు కదా, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్తావు అని అంటారు కోపంగా. ఆయన మాటలన్నీ విని తాపీగా నవ్వుతూ, కూల్ బాబాయ్, ఎందుకంత కోపం అంటాడు రుద్రాష్ నవ్వుతూ. అది విని, నువ్వే చెప్పాలి కూల్గా ఉండడం గురించి అని వెటకారంగా అంటూ తల తిప్పుకుంటారు మూర్తిగారు. ఆయన కోపాన్ని చూసి నవ్వుతూ చైర్లో నుంచి లేచి, ఇప్పుడేంటి కమిషనర్ గారి దగ్గర మాట రాకుండా ఈ కేసుకి సంబంధించిన క్రిమినల్స్ని మనం అరెస్ట్ చేయాలి అంటావు, అంతే కదా అని అంటాడు సింపుల్గా. అలా అంటున్న రుద్రాష్ వైపు చిరుకోపంగా చూస్తూ, అవును కానీ మనం అరెస్ట్ చేయడానికి ఈ క్రిమినల్స్ని నువ్వెక్కడ మిగిల్చావు, అందరినీ యమలోకానికి సాగనింపావు కదా అంటారు మూర్తిగారు వెటకారంగా. ఆయన మాటలు విని మళ్ళీ నవ్వుతూ, నువ్వు ఇలా బాధపడతావని నీ కోసం కమిషనర్ గారి కోసం ఓ నలుగురిని అట్టే పెట్టాలే అంటూ ఇందాక ఫైరింగ్ జరుగుతున్నప్పుడు దాక్కుని రుద్రాష్ తమను గమనించలేదనుకొని అపోహ పడిపోతూ, వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడి నుంచి పారిపోదామని అక్కడే నక్కి ఉన్న అరబ్ షేక్ల మెడలు పట్టుకొని బరబర లాక్కొచ్చి మూర్తిగారి కాళ్ళ ముందు పడేస్తూ, ఇదిగో బాబాయ్, మీకు కావాల్సిన క్రిమినల్స్ అండ్ ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ దందా గురించి కోర్టులో సాక్ష్యం చెప్పే విక్టిమ్స్ అంటూ డెడ్ బాడీస్ని వ్యాన్లో ఎక్కించి తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చినట్టు ఆ థీమ్ని చూస్తూ వీళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. రేపు ఎఫ్ఐఆర్తో సహా వీళ్ళని కమిషనర్ గారికి అప్పగిద్దామంటాడు రుద్రాష్. వీళ్ళ గురించి తెలియని మూర్తి గారు వాళ్ళని చూసి షాక్ అవుతూ, వీళ్ళు అంటారు అయోమయంగా. వీళ్ళకే బాబాయ్ వాళ్ళ అమ్మాయిలను అమ్మాలనుకున్నది. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఆ రాహుల్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ముందు వీళ్ళని కట్టడి చేస్తే చాలు, అలాంటి వాళ్ళు అందరూ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి అంటాడు రుద్రాష్. తను చెప్పింది విని అవును అంటూ రుద్ర పరిస్థితి గుర్తు రాగానే, సరే కానీ ముందు నువ్వు పద, హాస్పిటల్కి వెళ్దాం, బుల్లెట్ ఇంకా ఎక్కువసేపు బాడీలో ఉంటే ప్రమాదం అని అంటారు మూర్తిగారు కంగారు పడుతూ. ఏం కాదులే బాబాయ్, ముందు వీళ్ళని స్టేషన్లో వేయని అని అంటూ ఉండగా రుద్రాష్ మాటలకి అడ్డుపడుతూ, దానికి వేరే వాళ్ళు ఉన్నారులే, నువ్వేం అవసరం లేదు, మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అదంతా చూసుకుంటారు, కానీ అంతగా కావాలంటే నిన్ను హాస్పిటల్లో చూపించాక ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తానులే స్టేషన్కి అని అంటారు మూర్తిగారు. తను ఇక ఎంత చెప్పినా కూడా ఆయన తన మాట వినరని ఒప్పుకోకపోయేసరికి సరేలే అంటాడు రుద్రాష్ కూడా. అలా అన్నావు, బాగుంది అంటూ అప్పుడు గమనిస్తారు మూర్తిగారు నేలపై పడిన ఎస్ఐ ఏకాంబరాన్ని. అతను అలా చూసి, అయ్యో ఎస్ఐ గారు ఇలా పడిపోయారు అంటూ సార్ అంటూ ఆయన్ని కుదిపేస్తూ ఉంటే అంటూ లేచి కూర్చుంటాడు ఏకాంబరం. కూర్చున్న ఏకాంబరం చూస్తూ, ఏమేం సార్ ఇలా పడిపోయారు అని మూర్తిగారు అనగానే అంతకుముందు రుద్రాష్ చేసిన వీరంగం గుర్తొచ్చి భయంగా అతని వైపు చూస్తూ, ఏం లేదు మూర్తి, కాస్త బీపీ పెరిగి కళ్ళు తిరిగినట్లయినాయి అంతే అంటాడు ఏకాంబరం. ఏంటో మీకు బీపీ పెరగటానికి కూడా ఇప్పుడే సమయం కుదిరిందా అని మూర్తిగారు అంటుంటే, ఎప్పుడూ చూడనివి చూస్తే నాకు ఇలానే అవుతుంది మూర్తి అంటాడు ఏకాంబరం అంతే భయంగా రుద్రాష్ని చూస్తూ. అతని చూపుల్ని గమనించిన ఆయనకి తను ఎందుకు ఇలా పడ్డాడు అని కారణం అర్థమవగానే చిన్నగా నవ్వుకుంటూ, సర్లే పదండి, ఏసీపీ గారితో పాటు మిమ్మల్ని కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్తాను ట్రీట్మెంట్కి అని అంటుంటే, అమ్మో వద్దు మూర్తి, ఇప్పుడు నేను సార్తో కలిసి ఎక్కడికి వచ్చే పరిస్థితిలో లేను, ఇంకాసేపు ఆయన అలానే చూస్తూ ఉంటే ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను అంటాడు ఏకమొహం పెట్టుకొని మూర్తిగారిని చూస్తూ ఏకాంబరం. తన మాటలకు నవ్వుతూ రుద్రాష్ని చూడగానే అతను వదిలే అన్నట్టు సైగ చేయడంతో, సర్లే సార్, మరి మీరు ఇంటికి వెళ్ళండి, నేను సార్ని తీసుకెళ్తాను అనగానే అనడమే ఆలస్యం అన్నట్టుగా దిగ్గున లేచి నిలబడి, థ్యాంక్ యూ మూర్తి అంటూ రుద్రాష్ వైపు తిరిగి, థ్యాంక్ యూ సార్, రేపు మళ్ళీ నా డ్యూటీ టైంకి స్టేషన్కి వచ్చేస్తాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోతాడు ఏకాంబరం. అతను వెళ్ళగానే మిగిలిన పోలీస్ టీం ఆ షేక్లను తీసుకొని స్టేషన్కి వెళ్తే మూర్తిగారు రుద్ర అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని డాక్టర్స్తో 1 వీక్ చేయి కదలకూడదని బెల్ట్ వేయడంతో అతను డ్రైవింగ్ చేయలేడని మూర్తిగారి రుద్రాష్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే తన చేతికున్న బెల్ట్ని చూస్తూ, వద్దంటున్నా వినకుండా డాక్టర్ ఈ బెల్ట్ తగిలించారు, ఇప్పుడు దీన్ని చూసి ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ చేస్తారో ఏంటో అనుకుంటూ ఇలా లేట్ నైట్స్ ఇంటికి రావడం తనకు అలవాటే కాబట్టి ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన దగ్గర ఒక స్పేర్ కీ ఉంచుకుంటాడు రుద్రాష్. ఇప్పుడు ఆ కీతోనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి డోర్ని క్లోజ్ చేసేస్తాడు. ఇప్పటికీ ఇంకా తెల్లవారుజామున 4 అవడంతో ఇంకా ఎవరూ లేవలేదు. అమ్మయ్య, ఇప్పటికీ ఓకే, వాళ్ళు లేచేలోపు మనం పడుకుంటే లేచాక సంగతి లేచాక చూసుకోవచ్చు అంటూ నెమ్మదిగా సౌండ్ రాకుండా పైకి వెళ్ళిపోయి
తన రూమ్ డోర్ ఓపెన్ చేసిన రుద్రాజ్ అక్కడ కనపడుతున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి అలానే నుంచుండిపోతాడు. ఏమైందంటే శాంభవికి రోజు బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు కనుక తనకి రోజులానే మెలకు వచ్చేసింది. మనసులో శివయ్యని స్మరించుకొని కళ్ళు తెరిచిన తనకి పక్కనే ముద్దుగా పడుకున్న శివాని కనపడగానే నవ్వుకుంటూ తనకి ఎక్కడ మెలకు వస్తుందో అని నుదుటి మీద అంటీ అంటున్నట్లుగా చిన్నగా ముద్దు పెట్టి బెడ్ దిగి రుద్రాష్ వచ్చాడేమో అని రూమ్ మొత్తం కలే చూస్తుంది. కానీ ఎక్కడా అతని జాడ కనపడకపోవడంతో చిన్నగా నిట్టూర్చి ఈ హిట్లర్ ఇంకా వచ్చినట్టు లేడు, డ్యూటీతో ఉంటే తిండి నిద్ర కూడా అవసరం లేదనుకుంటా అయ్యగారికి అనుకుంటూ యథావిధిగా తనకి పనులు ముగించుకొని స్నానం చేసి చీర కట్టుకొని వచ్చి అద్దం ముందు నుంచొని తన జుట్టునంతా ఒక వైపుకి చేసుకొని టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది శాంభవి. అప్పుడే రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన రుద్రబాబు. తను డోర్ ఓపెన్ చేయగానే లావెండర్ కలర్ శారీ కట్టుకొని తనకి జుట్టంతా ఒక పక్కకు వేసుకొని తల తుడుచుకుంటుంటే చీర కొంగులో నుంచి నాజూకే తన సన్నటి నడుము కనిపించకుండా తనతో దోబూచులాడుతుంటే జుట్టంతా ముందుకు వేయడం వల్ల విశాలంగా ఉన్న వీపుపై ఇంకా తడియారని నీటి బిందువులు విద్యుత్ దీపాల కాంతికి మిలమిలా మెరుస్తూ తననే పరవశింపజేస్తుంటే ఆమె అందానికి వివశుడై అన్నీ మర్చిపోయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా నడుస్తూ ఆమెకి అతి చేరువుగా వెళ్ళి ఆమె నుంచి వెలువడుతున్న సహజ పరిమళాలని ఆస్వాదిస్తూ అలానే నుంచుంటాడు రుద్రాష్. అంత దగ్గరగా నుంచునేసరికి అతని వెచ్చటి శ్వాస తనకి వీపును తాకుతూ ఉంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన శాంభవి తనకి ఇంచు గ్యాప్లో నుంచిన రుద్రాష్ను చూసి దడుచుకొని 2 అడుగులు వెనక్కి వేసి మీరెప్పుడు వచ్చారు అని అంటుంది తడబడుతూ. అప్పటిదాకా ఆమెనే విస్మయంగా చూస్తున్న రుద్రాష్ శాంభవి మాటలకి తేరుకొని తనేం చేస్తున్నాడో స్పృహకు వచ్చి బాబోయ్ నేనేంటి ఇలా అయిపోయాను అనుకుంటూ ఉండగా ఏం మాట్లాడకుండా నించున్న అతని వైపే అయోమయంగా చూస్తూ ఎప్పుడు వచ్చారని మళ్ళీ అడుగుతూ తన చేతికి ఉన్న బెల్ట్ని చూసి అయ్యో మీ చేతికి బెల్ట్ ఏంటి ఏమైందని కంగారుగా అడుగుతుంది శాంభవి. ఆమె ముఖంలోని కంగారు చూసి అది తన కోసమే అని తెలియగానే మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కానీ ఆ నవ్వును తన కడపనివ్వకుండా దాచేస్తూ ఏం లేదు చిన్న బుల్లెట్ తగిలింది అంతే అని సింపుల్గా చెప్పేస్తాడు రుద్రాష్. అది విని ఏంటి బుల్లెట్టా అని అరుస్తున్న ఆమె నోటిని తన చేత్తో మూసేసి ఉష్ ఎందుకలా అరుస్తున్నావు చిన్ని పడుకుంది కదా అంటాడు. ఆ మాటకి శాంభవి ఒకసారి చిన్ని వైపు చూసి అని అంటూ ఉంటే తన సైగలు అర్థం కాక ఏంటి అంటాడు. మళ్ళీ అని అంటూ కళ్ళతో అతన్ని చూపించిన దానికి ఓ సారీ అంటూ తన చేతిని నోటి మీద నుంచి తీసేయగానే బుల్లెట్ తగిలిందని అంత సింపుల్గా చెప్పేస్తారేంటి అంటుంది శాంభవి చిన్నగా శివానికి డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుతూ. అది విని ఆమె వియర్డ్గా చూస్తూ లేక డప్పేసి ఊరంతా వినిపించేలా చాటింపు వేయమంటావా ఏంటి అంటాడు రుద్రాష్. అక్కడున్న కౌచ్లో కూర్చొని ఒక చేత్తో తన షూస్ రిమూవ్ చేస్తూ అబ్బో ఒళ్ళంతా వెటకారమే ఈ టైగర్కి అని గొనుక్కుంటూ బుల్లెట్ తగిలితే అలా ఎలా ఇంటికి వచ్చేస్తారు చూడండి నేను వెళ్ళి అత్తయ్యకి చెప్పొస్తాను హాస్పిటల్కి వెళ్దామని హడావిడిగా వెళ్ళబోతున్న శాంభవిని చూసి వద్దు అంటూ తన చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు రుద్రాష్. తను లాగిన ఫోర్స్కి తన ఒళ్ళో పడిపోతుంది శాంభవి. అలా పడగానే అప్రయత్నంగా తన నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు రుద్రాష్. ఇక అంతే అప్పటిదాకా హడావిడి చేసిన శాంభవి అతని చెయ్యి తన నడుముకి డైరెక్ట్గా టచ్ అవ్వడంతో ఒక్కసారిగా మ్యూట్ అయిపోతుంది. తను ఎక్కడ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పేస్తుందో అన్న కంగారులో ఉన్న రుద్రాష్ ఆమె పరిస్థితిని గమనించకుండా ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఈ విషయం అమ్మకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, నేను ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళే ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చాను, ఈ బెల్ట్ ఆ డాక్టర్ వేసిందే కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకు సరేనా అంటాడు రుద్రాజ్. తన వైపే కళ్ళు పెద్దవి చేసి నోరు కప్పలా తెరిచి చూస్తూ ఉన్న శాంభవి వైపు వింతగా చూస్తూ తను చెప్పాక కూడా ఏమీ మాట్లాడకుండా అలానే తన వైపు చూస్తూ ఉన్న శాంభవిని చూస్తూ ఇప్పటిదాకా కీ ఇచ్చిన బొమ్మలో ఆ లొల్లడా వాగుతూనే ఉంది, ఇప్పుడేంటి ఇలా సైలెంట్ అయిపోయింది అని అనుకుంటూ తన చెవి దగ్గరికి వెళ్ళి ఓయ్ హలో ఏమైంది నేను చెప్పింది విన్నావా అని అనగానే ఆ మాటకి తేరుకొని అని తల గిరిగిరా తిప్పేస్తూ తన నడుము మీద ఉన్న అతని చేతిని చూసి గుటకలు మింగుతూ ఉంటుంది శాంభవి ఎందుకలా అయిపోయింది అని ఆమెనే గమనిస్తూ ఉన్న రుద్రాష్ తను చూస్తున్న వైపుకు చూసి మ్యాటర్ అర్థమవగానే ఇదా సంగతి ఇందుకైనా మాట్లాడేదల్లా సడన్గా మ్యూట్ అయిపోయింది అనుకొని నవ్వుకుంటూ ఇంకా కాసేపు తనతో ఆడుకోవాలనిపించి ఈ విషయం నేను చెప్పేదాకా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు ఓకేనా అంటాడు రుద్రాష్. అతని స్పర్శ వల్ల తనలో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ తనతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అతను చెప్పిన వాటికి అంటూ తను చెయ్యి ఎప్పుడు తీస్తాడా అని చూస్తూ ఉంటుంది శాంభవి. తనకి చెప్పలేక ఆమె పడుతున్న పాటలు చూసి నవ్వుకుంటూ ఇంకా తనని కష్టపెట్టడం ఇష్టం లేక తన చేతిని పక్కకు తీసి ఇంకా ఎంతసేపలా ఉంటావు వెళ్ళి నాకు కాఫీ పట్టరా అంటాడు రుద్రాష్. తను వదలడం ఆలస్యం టక్కున పైకి లేచి ఇప్పుడే తెస్తాను అని తడబడుతూ కిందకి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన శాంభవిని చూస్తూ ఓయ్ అని పిలుస్తాడు. కిందకి వెళ్ళబోయేదల్లా
అతని పిలుపుకి ఆగి ఏంటన్నట్టుగా వెనక్కి తిరగగానే ఆమె దగ్గరికి వచ్చి ఎప్పుడూ పని పని అని తిరగడమే కాకుండా కాస్త తినడం మీద కూడా ధ్యాస పెట్టు. నువ్వు మరీ ఇలా ఉంటే ఫ్యూచర్లో నన్ను తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. అప్పటిదాకా అతని పట్టుతో డిస్టర్బ్ అయిపోయిన శాంభవికి రుద్రాంశ్ అన్న మాటలోని మీనింగ్ అర్థం కాక ఏంటో ఈ హిట్లర్ ఒక్కోసారి ఏమీ అర్థం కాకుండా మాట్లాడతాడు అనుకుంటూ రుద్రాంశ్కి కాఫీ తేవడానికి హడావిడిగా కిందకు వెళ్ళిపోతుంది శాంభవి. రాహుల్ గ్యాంగ్ వెనుక ఎప్పుడూ ఒక ఇన్ఫార్మర్ ఉంచుతాడు రాణా ప్రతాప్. రుద్రాంశ్ ఆ అమ్మాయిల్ని కాపాడటం, రాహుల్ అండ్ గ్యాంగ్ని ఎన్కౌంటర్ చేసి దుబాయ్ షేక్లను కస్టడీలోకి తీసుకోవడం అన్నీ దూరం నుంచే గమనించిన ఆ ఇన్ఫార్మర్ రుద్రాంశ్ అండ్ టీమ్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళగానే తను కూడా నేరుగా రానా దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని అంతటినీ కూడా పూసుకూర్చున్నట్టుగా అతనితో చెప్తాడు. అతని ద్వారా తన తమ్ముడు చనిపోయిన వార్త విన రానా ఆవేశంగా పైకి లేచి తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ని టేబుల్ పైన గట్టిగా కొట్టి పగిలిన ముక్కను తీసుకొని ఆ ఇన్ఫార్మర్ గొంతు దగ్గర పెట్టి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నా తమ్ముడు చనిపోవడం ఏంటిరా అని అడుగుతాడు ఆవేశంగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ అని అంటాడు అతన్ని పై నిప్పులు చెరుగుతూ. రానా కోపాన్ని చూసి భయపడిన ఆ ఇన్ఫార్మర్ గుటకలు మింగుతూ నిజం సార్, నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఆ ఏసీపీ రుద్రాంశ్ మన రాహుల్ గారిని ఎన్కౌంటర్ చేసేశాడు సార్, నేను నా కళ్ళారా చూశానంటాడు అతను భయంగా. అది విని అతని వైపు కోపంగా చూస్తూ వాడెవడ నా తమ్ముడు చంపుతుంటే అడ్డుకోకుండా నువ్వేం చేస్తున్నావురా అంటాడు రానా. నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తాడని భయపడి వెళ్ళలేదు సార్ అంటున్న అతని వైపు ఎర్రటికలతో చూస్తూ నా తమ్ముని కాపాడకుండా వచ్చినందుకు మాత్రం నిన్ను నేనెలా ఊరికే వదిలిపెడతాను అనుకున్నావురా అంటూ గొంతుపై ఉన్న గాజు బుక్కతో అతని గొంతు కోసి నిర్దాక్షిణ్యంగా చంపేసి రే ఏసీపీ అని ఆ రూమంతా దద్దరిల్లేలా అరుస్తూ తప్పు చేశావు, నా తమ్ముని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు స్మగ్లర్ గ్యాంగ్ని పట్టుకున్నప్పుడు కూడా పోనీలే నీ డ్యూటీ నువ్వు చేశావని ఊరుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయిని విడిపించి తీసుకెళ్ళినా కూడా అలానే నేను అంత పట్టించుకునేవాడిని కాదేమో, కానీ నాకున్న ఒక్కగానొక్క తమ్ముని చంపి ఇప్పుడు నా దృష్టి నీ వైపు మళ్ళీలా చేసుకున్నావు. అనవసరంగా నాతో పెట్టుకున్నావు నువ్వు. చూపిస్తా ఈ రాణా ప్రతాప్ అంటే ఏంటో, నాతో పెట్టుకున్నవాడి గతి ఏమవుతుందో నీ చావు ద్వారా మరోసారి ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా అంటున్న రానాని చూసి నవ్వుతూ అది అంత తేలిక కాదు రానా, అక్కడ ఉంది నీ బెదిరింపులకు భయపడిపోయి అల్లటప్ప మనిషి కాదు రుద్రాంశ్, ఆ మహారుద్రుడి మరో రూపం. తనని చంపాలనుకోవడం నువ్వు మాటలు చెప్పినంత తేలిక కాదు అంటూ తన ముందుకు వచ్చి నిలబడతాడు ఒక వ్యక్తి. తన ఎదురుగా నిలబడ్డ నెల వేసుకుని చూసి ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, సెక్యూరిటీ వీని లోపలికి పంపించారు అని ఆవేశపడుతున్న రానాని చూసి నవ్వుతూ కూల్ రానా, ఎందుకు ఇలా హైపర్ అవుతున్నావు, నేను నీ మిత్రున్నే అంటాడు సదరు వ్యక్తి. ఆ మాటలు విని అతని వైపు విసుగ్గా చూస్తూ ఏంటి నువ్వు నాకు మిత్రుడివా అని అంటాడు రానా. అవును, శత్రువుకి శత్రువు మిత్రుడనే సామెత నువ్వెప్పుడు వినలేదా అంటూ తన వైపే అయోమయంగా చూస్తున్న రానాని చూసి నీకు నాకు కంబైన్డ్ శత్రువా రుద్రాంశ్, సో నువ్వైనా నేనైనా వాడిని ఒక్కళ్ళుగా ఎదిరించడం చాలా కష్టం, కాబట్టి నువ్వు నేను ఇద్దరం చేతులు కలిపామనుకో వాడిని త్వరగా అంతం చేయొచ్చు, ఏమంటావు అంటాడు ఆ వ్యక్తి. అతను చెప్పింది విని సరే నీతో కలవడానికి నాకేమీ అబ్జెక్షన్ లేదు, కానీ నీకు ఆ రుద్రాంశ్కి ఉన్న శత్రుత్వం ఏంటి అని అడుగుతాడు రానా. నా పగ ఆ ఒక్కడి మీదే కాదు ఆ కుటుంబం మీద అని అంటూ ఏదో చెప్తాడు. అది నేను మీకు తర్వాత చెప్తాను అని ఆ కుటుంబంతో తనకున్న వైరం గురించి చెప్పి ఇప్పుడు ఆ కుటుంబానికి లీడ్ రుద్రాంశ్ కాబట్టి ముందు అతన్ని చంపాలనుకుంటున్నాను, వాడు చేస్తే ఇక ఆ ఇంట్లో వేరే వారసుడు లేడు కాబట్టి ఇక ఆ కుటుంబం అక్కడితోనే ఆగిపోతుందంటూ నవ్వుతాడు సదరు వ్యక్తి. అతను చెప్పిందంతా విని సరే ఇప్పటి నుండి మన ఇద్దరం కలిసి ఆ రుద్రాంశ్ని అంతం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేద్దామంటూ ఆ వ్యక్తితో చేయగలుగుతాడు రానా. ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిన రుద్రాంశ్కి తన పనులు ఒక్క చేత్తో చేసుకోవడానికి ఇబ్బంది అవుతుండడంతో చాలా కష్టంగా ఒక చేతినే యూజ్ చేస్తూ ఎలాగోలా ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని వాష్రూమ్ నుంచి బయటకు వస్తాడు. బయటకి రాగానే అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని వాటినే చూస్తూ అబ్బా ఇప్పడానికి అంత కష్టపడ్డాను, ఇప్పుడు వేసుకోవడం ఎలానో అని అనుకుంటూ తప్పదురా రుద్ర, అలా అని టవల్లో ఎంతసేపు ఇలా ఉంటావు, ఎలాగోలా కష్టపడి వేసేసుకో, అసలే ఈ రూమ్లో ఇప్పుడు నీతో పాటు తను కూడా ఉంటుందని అంతరాత్మ హెచ్చరించడంతో అవును కదా కాసేపుతో తను వచ్చేస్తుందేమో అని హడావిడిగా వేసుకోవడానికి ప్యాంట్ చేతిలోకి తీసుకున్న రుద్రాంశ్ తలుపు దడేలమని తెరుచుకున్న శబ్దానికి ఉలిక్కిపడి తల పైకెత్తి చేతిలో కాఫీ కప్తో నించున్న శాంభవిని చూసి స్టన్ అయి అలానే ఉండిపోతాడు. అతని కోసం కాఫీ కలుపుని పైకి వచ్చిన శాంభవికి తన ఎదురుగా ప్యాంట్ వేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న రుద్రాంశను చూడగానే బాధేసి తన చేతిలో కప్ని అక్కడున్న టేబుల్పై పెట్టి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి నన్ను హెల్ప్ చేయమంటారా అంటుంది కాన్సన్గా. అది విని ఎప్పుడు లేనిది తన లైఫ్లో ఫస్ట్ టైం సిగ్గుతో కూడిన ఇబ్బందికి గురవుతూ
వద్దు, ఐ కెన్ మేనేజ్, ముందు నువ్వు అటు తిరుగు అంటాడు రుద్రాజ్ కంగారుగా. అతని ఫేస్లో తొంగి చూస్తున్న సిగ్గును గమనించిన శాంభవి మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ, పెళ్ళాన్ దగ్గర సిగ్గుపడే మొదటి మొగుడివి నువ్వే అయ్యుంటావయ్యా బాబు అనుకుంటూ, ఏం పర్లేదండి, నేనేమనుకోను, మీరు ఒక్క చేత్తో ఎలా వేసుకుంటారు అంటున్న శాంభవి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, నీకు పర్వాలేకపోవచ్చు, కానీ నాకు పర్వా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను వేసుకోగలను, ప్లీజ్ నువ్వు అటు తిరుగు అని అంటాడు రుద్రాజ్ బాగా ఇబ్బంది పడిపోతూ. అలా అంటున్నప్పుడు అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి వస్తున్న నవ్వుని బుగ్గలోని ఆపేసుకుంటూ, సరే సరే, మీరు మరీ అంతగా షేయి ఫీల్ అవ్వకండి, నేను అటు తిరుగుతానులే, అయిపోయాక పిలవండి అని ముసిముసిగా నవ్వుతూ వెనక్కి తిరిగి నిలబడుతుంది శాంభవి. ఆమె అటు తిరగగానే హమ్మయ్య అనుకుంటూ ఓ 5 నిమిషాలకు ఎలాగో కష్టపడి ప్యాంట్ని వేసుకొని టవల్ని బెడ్ మీద పడేసి ఉఫ్ అని అంటూ నిట్టూరుస్తాడు రుద్రాజ్. తను అలా అనగానే అయిపోయినట్టుంది అనుకుంటూ అతని వైపు తిరుగుతుంది శాంభవి. ఆమె తిరగటం చూసి, ఇంకా అవలేదు, నిన్నప్పుడే ఈ టవర్ తిరగమన్నారు అంటూ టవల్ని తన భుజాలపై కప్పుకుంటూ ఉంటాడు రుద్రాజ్. అది చూసి ఇంకా నవ్వాపుకోవడం తన వల్ల కాక గట్టిగా నవ్వేస్తుంది శాంభవి. ఆమె నవ్వును చూసి ఉడుక్కుంటూ, ఇప్పుడు ఎందుకలా నవ్వుతున్నావు అని అంటాడు రుద్రాజ్ మొహమంతా కందగడ్డలా పెట్టుకొని. ఆ మాటకి కష్టంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, మీరలా ఆడపిల్లలా సిగ్గుపడుతుంటే నవ్వక ఏం చేయమంటారు చెప్పండి అంటూ దగ్గరికొచ్చి తన భుజాల మీద ఉన్న టవల్ని తీసేయబోతూ ఉండగా ఆమెకి అందకుండా టక్కున అక్కడి నుంచి ఒక అడుగు వెనక్కి వేసి, ఏం చేస్తున్నావు, నీ హెల్ప్ నాకు వద్దని చెప్పాను కదా, నేను వేసుకోగలను అని అంటాడు రుద్రాజ్. ఈసారి తనే వెనక్కి తిరిగి బెడ్ మీద ఉన్న టీ షర్ట్ని చేతిలోకి తీసుకొని వేసుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు రుద్రాజ్. కదా ఇంకా ఉంది, మరి ఇప్పుడు శాంభవి ఏం చేయబోతుంది? రుద్రాజ్ అలా అవస్థపడడం చూసి అతను వద్దంటున్న శాంభవి అతనికి షర్ట్ వేస్తుందా? మరి రుద్రాంశ్ ఎలా ఫీల్ అవుతాడు? ఇంతకీ రాణా ప్రతాప్తో చేతులు కలిపిన ఆ వ్యక్తి ఎవరు? అసలు అతనికి రుద్రాంశ్ వాళ్ళ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.